నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నిజతగా నేను పార్ట్ 9. సుభద్ర 5 ముత్తైదువులతో చిట్టిని అందంగా ముస్తాబు చేయించి చేతిలో పాల గ్లాస్ పెట్టి మేడపైన అలంకరించిన గదిలోకి పంపించింది. ఆమె ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఆ ఏర్పాట్లను చూసి అర్థం చేసుకొని రాహుల్ కోసం వెతికింది. అతను ఎక్కడా కనిపించకపోయేసరికి చిట్టి నేలపై కూర్చొని ఆమె మోకాళ్ళలో తలదాచుకొని ఏడుస్తూ, వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ రాహుల్తో కాపురం వద్దు అని బాధపడుతూ ఉండగానే రాహుల్ గదిలోకి వచ్చాడు. అతని అలికిడి విని చిట్టి కోపంగా పైకి లేచి నిలబడింది. అతన్ని కోపంగా ఎర్రబడ్డల కళ్ళతో కాల్ చేసేలా చూస్తూ ఉంటే రాహుల్ ఆమె వైపు చూస్తూనే చిన్నగా నవ్వేసి గది డోర్ పెట్టి ఆమె వద్దకు అడుగులు వేశాడు. అతను అలా వస్తూ ఉంటే ఆమె వణికిపోతూ, ఏయ్, ఆగు అక్కడే, ఆగు, ముందుకు రావద్దు, ఎందుకలా నవ్వుతూ నన్ను అదోలా చూస్తున్నావు అని చిట్టి వణుకుతున్న గొంతుతో అంటూ ఉన్నా అతను అలాగే ముందుకు వస్తూ ఉంటే, ఏయ్, నీకే చెప్పేది, తాగేసి వచ్చావా ఏంటి? అయినా నువ్వు నాకు ఏమని చెప్పావు? నువ్వు చెప్పిందంతా విని నిన్ను మంచివాడేమో అనుకున్నాను, అందుకే పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు ఇలా వంకర చూపులు చూస్తే నీ గుడ్లు పీకేస్తాను. నీ గురించి మా వాళ్ళందరికీ చెబుతాను అని చిట్టి అతన్ని బెదిరిస్తున్నట్టుగా అనడంతో రాహుల్ గట్టిగా నవ్వుతూ, ఓహో, అవునా, ఏమని చెప్తావేటి? వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పింది ఇప్పుడు వాళ్ళెవ్వరూ నమ్మరు. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని నువ్వే చెప్పావు కదా అందరి ముందే అని అతను అనగానే ఆమెకు దుఃఖం ఆగకుండా వస్తూ ఉంది. ఆమె అలా ఏడుస్తుంటే రాహుల్ నవ్వడం ఆపేసి, అయ్యో చిట్టి, ఎందుకంతలా ఏడుస్తున్నావు? నేను ఊరికే నిన్ను ఆట పట్టించాలని అన్నాను. నేను లోపలికి రాగానే నువ్వు అరుస్తావేమో అని డోర్ పెట్టాను, అంతే, ఇంకే ఉద్దేశమూ లేదు నాకు అని అతను చెప్పగానే చిట్టి ఏడవడం ఆపేసి, ముందు నువ్వు ఈ గదిలో నుండి బయటికి వెళ్ళి బయట పడుకో అని ఆమె చెప్పగానే అతను ఆమె చెయ్యి పట్టుకొని కిటికీ వద్దకు తీసుకొని వెళ్ళి, చూడు, బయట ఎంతమంది ఉన్నారో, నేను బయటికి వెళితే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అతను ప్రశ్న వేయగానే ఆమె ఆలోచనలో పడింది. గది మొత్తం ఒక లుక్కిచ్చి, సరే, నువ్వు ఈ మూలన కూర్చో, నేను మంచం పైన పడుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నిద్రపోకుండా. ఆహా, కాదు కాదు, పడుకో, నువ్వు పడుకో, నేను మేలుకుంటాను మంచం మీద పడుకొని అని ఆమె అనగానే రాహుల్ నవ్వుతూ, ఎందుక చిట్టి నువ్వు మేల్కొనడం, నువ్వు పడుకో, నువ్వు చెప్పినట్టే నేను కిందనే పడుకుంటాను అని అతను చెప్పగానే, వద్దు వద్దు, మళ్ళీ నేను పడుకుంటే ఈ మల్లెపూల వాసనకు నీకు ఏదోలా అనిపించి నా వద్దకు వస్తే అని ఆమె అనగానే అతను ఆమెనే చూస్తూ, ఏంటి, నేను మరీ అంత పోకిరి వాడిలా కనిపిస్తున్నానా? నేను మాట ఇచ్చానంటే మాట మీదనే ఉంటాను. అయినా నీకు ముందే చెప్పాను కదా, పెళ్లి చేసుకోవడం, కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అని. మనమిద్దరం ఒక అగ్రిమెంట్ ప్రకారమే కదా ఈ పెళ్లి చేసుకున్నది. మరి ఇంకెందుకు భయపడుతున్నావు అని అతను అనగానే చిట్టి ఆలోచనలో పడి, సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని ఆమె మంచంపైకి వెళ్ళి పడుకుంటూ ఉండగానే రాహుల్ ఆమెను పిలుస్తూ, చిట్టి, కింద పడుకోవడం నాకు అలవాటు లేదు,
నువ్వు ఒప్పుకుంటే నేను నీ పక్కన పడుకోవచ్చునా అని అతను అనగానే ఆమెకు కోపం వచ్చి, వీల్లేదు, నువ్వు కిందనే పడుకోవాలి. ఈ వంకతో నా పక్కన పడుకొని ఏ కాలో చెయ్యో మీద వేద్దామనుకుంటున్నావా అని ఆమె అనగానే, ఏయ్ ఏయ్ అరవకు, కాస్త మెల్లిగా చెప్పు, బయట వాళ్ళకి వినపడుతుంది. నువ్వు చెప్పినట్టే నేను కిందనే పడుకుంటానులే. నువ్వు మాత్రం హాయిగా మహారాణిలా పైన పడుకో. నీకు అస్సలు మనసన్నదే లేదు. ఏదో ఒకరోజు నువ్వు కూడా నాలా కింద పడుకునే పరిస్థితి రాకపోదా, నేను చూడకపోనా అని అతను అనుకుంటూనే నేలపై పడుకుంటూ చిట్టినే చూస్తూ, ఏమో అనుకున్నాను కానీ ఇది కూడా నిజంగా చీరలో చాలా అందంగా ఉంది అని అనుకుంటూనే, చిచి, నేనేంటి అస్సలు పెళ్ళే వద్దు అనుకున్న వాడిని పెళ్ళి చేసుకున్నాను. చేసుకున్నదే కాక తనతో ఒకే గదిలో ఉంటూ ఆమెను పొగిడేస్తున్నాను అని మనసులోనే అనుకుంటూ అటువైపుకు తిరిగి ఎప్పటికో నిద్రపోయాడు. రాత్రంతా ఇద్దరూ సరిగ్గా నిద్రపోనందువలన ఉదయం 8 అవుతున్నా ఇంకా నిద్ర లేవకపోవడంతో వాళ్ళ డోర్ని కొడుతున్న సౌండ్కి ఇద్దరూ నిద్రలేచి టైం చూసుకొని, అయ్యో, ఇంత టైం అయిందా అని హడావిడిగా డోర్ తీయబోతున్న చిట్టిని రాహుల్ చెయ్యి పట్టుకొని ఆపేస్తూ నేలపై ఉన్న దిండును తీసి మంచంపైకి వేసి బెడ్పై ఉన్న పూలని కూడా కాస్త చిందరవందరంగా చేసి చిట్టి తలలోని పువ్వులని ఆమె కట్టుకున్న చీరను కూడా కాస్త నలిపేసి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు, వెళ్ళి డోర్ తీసుకో అని ఆమెకు చెప్పేసి అతను దర్జాగా మంచంపై పడుకున్నాడు. చిట్టి డోర్ తీయగానే ఎదురుగా ప్రియా సాగర్ కంగారు పడుతూ, చిట్టి, రాహుల్ ఇక్కడ ఇంకా నిద్ర లేవలేదా? రాహుల్, ఒరే రాహుల్, త్వరగా బయటికి రారా అన్న సాగర్ పిలుపు విని రాహుల్ కంగారు పడుతూ బయటికి వచ్చాడు. ఏంటిరా, ఏమైంది, ఎందుకు మీ ఇద్దరు కంగారు పడుతున్నారు అని రాహుల్ అడగగానే సాగర్ ప్రియ ఒకరినొకరు చూసుకుంటూ, ఒరేయ్, కింద కింద అది అది అంటూ మీ అమ్మ వచ్చిందిరా అని అతను చెప్పగానే రాహుల్ షాక్ అయ్యాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా, ఆవిడెందుకు వచ్చింది ఇక్కడికి? అవునురా, మీ అమ్మ ఒక్కతే కాదు, తనతో పాటు సాత్వికాన్ని కూడా వెంట పెట్టి తీసుకొని వచ్చింది అని అతను చెప్పగానే రాహుల్ కోపంతో ఆవేశంగా ఊగిపోతూ కిందకి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చిట్టి తికమక పడుతూ, అక్క, ఏం జరిగిందే? రాహుల్ వాళ్ళ అమ్మ వస్తే రాహుల్కి ఎందుకు కోపం వస్తుంది అని ప్రియాని అడుగుతూనే వాళ్ళు కూడా కిందకి వెళ్ళారు. రాహుల్ కోపంగా 2 చేతులు జోబులో పెట్టుకొని అందరి ముందు ఏమీ అనలేక అందరి వైపు చూస్తూ తన పేరు సుమలత, మా అమ్మ అని అందరికీ పరిచయం చేయగానే ఆమె రాహుల్ని చిట్టిని కోపంగా చూస్తూ, ఓహో, నేను నీకు అమ్మనని ఇంకా గుర్తుకు ఉన్నానా? అందరూ కలిసి నిన్ను ఏదో మాయ చేసి నీకు ఎవరి మీద జ్ఞాపకం లేకుండా చేశారేమో అనుకున్నాను. పర్వాలేదు, నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదు అని ఆమె అనగానే రాహుల్ కోపంగా ఆమె వైపు చూస్తూ, వాళ్ళ గురించి మీకు ఏమీ తెలీదు, వాళ్ళని ఏమీ అనకండి, ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి అని అతను అడగగానే సుమలత సాత్వికని రాహుల్ ముందు నిలబెట్టి, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మరి చిన్నప్పటి నుండి నిన్నే భర్తలా అనుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా నీ మరదలికి ఏం జవాబు చెప్తావు అని ఆమె అడగగానే అక్కడ ఉన్నవారందరితో పాటు
చిట్టి కూడా షాక్ అయ్యి రాహుల్ని ఆమెకు తెలియకుండానే కళ్ళ నిండా నీళ్లతో అతన్ని చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.